పెద్దయ్య సాయం చేసే వ్యక్తే గాని ఫలితం ఆశించే వ్యక్తి కాదు. కాని మీరందరూ ఆయనకెంతో రుణపడున్నారు. ఆ రుణం తీరాలంటే మీరు మారాలి. మొరిగే కుక్కలకి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. అది చాలు పెద్దయ్య మనసు తృప్తి పడ్డానికి. అవును బాబాయ్, అసలు బావ స్టైల్ అయితే అద్దరిందనుకో. నువ్వు నా హీరోవి బావా. అక్క అయితే నాన్న గురించి ఊరి జనాలకి ఎంత బాగా చెప్పిందో. వీళ్ళిద్దరూ ధైర్యంగా మాట్లాడేసరికి నాకు ఆటోమేటిక్ గా ధైర్యం వచ్చేసింది. నేను ఊరి వాళ్లతో మాట్లాడేశాను. అమ్మా జానకి, ఆడ నువ్వు చెప్పిన మాటలు వింటా ఉంటే నాకు చాలా ఆనందం వేసినదమ్మా. ఎవరు బతుకులు వాళ్ళవే, ఎవరో వచ్చి మార్చలేరు, మనమే మార్చుకోవాలని నువ్వు చెప్పినావు చూడు. అది నాకు బాగా నచ్చినదమ్మా. నువ్వు పోరాడి గెలిచిందానవు కాబట్టే ఆ బతుకు విలువ నీకు తెలిసినది. అంతే కదమ్మా, ఇన్ని రోజులు ఈ పెద్దిరెడ్డి మా కోసం ఉండాలనుకున్న జనం ఈ రోజు పెద్దిరెడ్డి కోసం మేముండామన్నారు చూడు. అదమ్మా, అప్పుడైతే నా ఒళ్ళంతా పులకరించిపోయిందనుకో. అన్నింటికన్నా మించి మీరు ఏ ముహూర్తాన జానకిని పెద్ద కూతురు అన్నారో, మీ లక్షణాలన్నీ తనకు అభినయ పెద్దయ్య అన్నారు చూడు. అప్పుడు నా ఒళ్ళంతా గర్వంతో ఊగిపోయినదిరా. చిన్నా అన్నా, మన ఊరు జనాన్ని మార్చినది, వాళ్ళలో చైతన్యాన్ని నింపినదిరా. ఇంతకు ముందు ఏవేవో ఆలోచనతో సరిగ్గా నిద్ర పట్టేది కాదురా. ఈ పొద్దు ఆనందంతో నిద్ర పట్టేలాగా లేదురా. అడుగమ్మా, నీకేం కావాలో అడుగు. కన్న తండ్రిని కాకపోయినా ఒక తండ్రిగా నీ కోరిక తీర్చాలనుకుంటా ఉన్నాను. నువ్వు అడిగేది ఏదైనా సరే, ప్రపంచంలో ఏ మూలన్నా సరే, ఎంత కష్టమైనదైనా సరే నేను తీసుకొచ్చిస్తానమ్మా. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తానమ్మా. అడగమ్మా. నేనేమడిగినా ఇస్తారా పెద్దయ్య? ఇస్తానమ్మా. అది మీకు ఎంత ఇష్టమైందైనా నా ఇష్టం కోసం దాన్ని వదులుకుంటారా పెద్దయ్య? నీ ఇష్టానికి మించి నాకేం కావాలమ్మా చెప్పు. ఏం తెచ్చేయమంటావు? ఆనందం.
నీ ఆనందమే మా అందరి ఆనందం జానకి. మావయ్య మాటిచ్చారంటే ప్రాణం ఇచ్చినట్టే. ఏం కావాలో అడుగు. అడగవేంటమ్మా? అడగక్క. మోమాట పడతావేంది జానకి? అడుగు, ఏం కావాలనో అడుగు. అంటే త్వరలోనే నిశ్చితార్థం ఏర్పాటు చేశారు కదా? అవును, అయితే అదే రోజు సీమంతం కూడా చేయాలనుకుంటున్నారు కదా? ఆ, నిశ్చితార్థం సీమంతం ఒకే రోజు కాకుండా ఒక్కరోజు ముందు సీమంతం ఏర్పాటు చేయండి పెద్దయ్య. అదేంటమ్మా, రెండూ ఒకే రోజుంటే ఇల్లంతా సందడిగా ఉంటుందనే కదా అలా చేద్దామనుకున్నాం. భవానీ తను అడిగింది కదా, అట్నే చేద్దాం. నేను మీ నిర్ణయాన్ని కాదన్నానని బాధపడద్దు పెద్దయ్య. నిశ్చితార్థం అనేది ఏ ఆడపిల్లకైనా గుర్తుండిపోవాల్సిన కార్యం. తన జీవితంలోకి జీవితాంతం తోడుండేవాణ్ణి తనవాడనిపించుకునే రోజు. ఆ సంతోషం పూర్తిగా వైశ్యుకే దక్కాలి. ఆ రోజంతా వైశ్యుతో మనమందరం సంతోషంగా గడపాలి. సీమంతం నిశ్చితార్థం వెంట వెంటనే అంటే హడావిడైపోతుందేమో. అదే రెండు వేరువేరుగా అయితే? అమ్మా జానకి, నువ్వు అన్ని కారణాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నీ ఆలోచన సమర్థిస్తా ఉండా. అది కాదు పెద్దిరెడ్డి గారు. సునందా, తనని నేను కోరికేంటో చెప్పమన్నాను. తను చెప్పినది అది నెరవేర్చడం నా బాధ్యత. వదిలేయమ్మా. అమ్మా జానకి, చాలా చిన్న కోరిక కోరినావమ్మా. నీ తృప్తి కోసం నేను సరే అన్నాను కానీ నాకు మాత్రం తృప్తిగా లేదమ్మా. పర్లేదు పెద్దయ్య, ఇంతకన్నా పెద్ద కోరికలు ఇంక ముందు నేను కోరుతాను. అవసరం పడినప్పుడు నేనే మిమ్మల్ని పెద్దయ్య నాకిది కావాలి అని అడుగుతాను. మీరు కాదనకుండా సరే అని చెప్పాలి. సరేనమ్మా, సరే. మా జానకి, ఈ పెద్దిరెడ్డి నీకు మాట ఇస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఏది అడిగినా నేను కాదన్ను. ఈ పెద్దిరెడ్డి ఒకసారి మాటిస్తే ప్రాణం పోయిన తప్పుడు గుర్తుపెట్టుకో. యాండి, మంచి శుభవార్త చెప్పారు. రండి, అందరికీ నోరు తీపి చేస్తాను. రండి. రండమ్మా.
ఆ రోజు ఆకాశం వైపు ఉమ్మేసావుగా. ఓ, అబ్బో పడాల్సిన చోటే పడింది. డాక్టర్ ఈ పిల్లని ఒకసారి చెక్ చేయండి డాక్టర్. ఏం జరిగింది? ఫుడ్ పాయిజన్ అయి కిడ్నీ ప్రాబ్లం వస్తే మొన్నే ఆపరేషన్ చేశారు డాక్టర్. మళ్ళీ ఇంతలోనే వీడికి ఎందుకు ఇలా అయ్యిందో అర్థం కావటం లేదు. సరే సరే మేము చూసుకుంటాం, కంగారు పడకండి. నాస్ కమ్ ఫాస్ట్. సిస్టర్, స్కానింగ్ రెడీ చేయండి. ఆపరేషన్ ఎక్కడ చేయించారు? మహానంది చారిటీ హాస్పిటల్ డాక్టర్. ఆ పేరు ఎప్పుడు వినలేదే. సర్టిఫైడ్ హాస్పిటలేనా? తెలీదు డాక్టర్. మరి తెలియకుండా అక్కడికి ఎందుకు వెళ్లారమ్మా? ఆ రోజు చాలా మంది పిల్లలకి ప్రాబ్లం వచ్చింది డాక్టర్. చారిటీ హాస్పిటల్ కదా అని అక్కడికి వెళ్ళాం. ఏంటి, ఇంకా చాలా మంది పిల్లలకి ఆపరేషన్ జరిగిందా? ఓ, ఇదేదో చాలా పెద్ద ఫ్రాడ్లా ఉంది. మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? వాళ్ళని అర్జెంటుగా ఇక్కడికి తీసుకురండి. ఎందుకు డాక్టర్? అసలు ఏం జరిగింది? కిడ్నీ ఆపరేషన్ పేరుతో కిడ్నీలు మాయం చేశారమ్మా. అయినా ఆపరేషన్ అన్నప్పుడైనా హాస్పిటల్ ఎలాంటిదని మీరు ఒకసారి చూసుకోవాలి కదా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలాగమ్మా? అయినా ముందు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు డాక్టర్. లేదా? ఇది ఖచ్చితంగా ఫ్రాడే. ముందు ఈ విషయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. మీరు అర్జెంటుగా వెళ్ళి ఆ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకురండి, ఫాస్ట్. హలో ఎస్ఐ గారు, అది నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా దారుణమైన సిచ్యువేషన్ జరిగిపోయిందండి. ఏంటమ్మా ఇది? ఏంటిది? ఆపరేషన్ జరిగిన ఏ పిల్లలకి కిడ్నీ లేవు. మీరు
అసలు ఎంత పెద్ద స్కామ్ లో ఇరుక్కున్నారో తెలుసా మీకు? పోలీసులు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. బసవా, నాకు చాలా భయంగా ఉంది బసవా. ఇంకా అర్థం కాలేదమ్మా. ఆ మహానంది మనల్ని మోసం చేశాడు. మన అమాయకత్వాన్ని వ్యాపారంగా చేసుకున్నాడు. మాయ మాటలు చెప్తూ మిమ్మల్ని నమ్మిస్తూ పిల్లల కిడ్నీలు దోచుకున్నాడు. నిశ్చితార్థం సీమంతం ఒకే రోజు కాకుండా ఒక్కరోజు ముందు సీమంతం ఏర్పాటు చేయండి పెద్దయ్య. అసలు నిశ్చితార్థం రోజు జరగాల్సిన శ్రీమంతాన్ని ముందు రోజు జరిపించమని ఎందుకడిగింది నీలా? అదేం ఆలోచిస్తోంది? సునంద, నీ కళ్ళు బొంగరంలో తిరుగుతున్నాయంటే నిన్ను ఏదో ఆలోచన తొలి చేస్తుందని అర్థం, అంతే కదా? పెద్దిరెడ్డి ఏం కావాలో కోరుకోమ్మా అంటే సీమంతం ముందు జరిపించండి పెద్దయ్యా అని నీల ఎందుకు అడిగింది? అలా అడగడం వెనుక దాని ఉద్దేశం ఏంటి? అసలు దాని ప్లాన్ ఏంటి? ఇదే కదా నీ బుర్రలో పరిగెడుతున్న ఆలోచనలు? నాకు సీమంతం అనే వేడుక దక్కకుండా చేస్తానన్నావుగా, అందుకేగా నిశ్చితార్థాన్ని కూడా అదే రోజుండేటట్టు ప్లాన్ చేశావు. ఇప్పుడు పెద్దయ్య నాకు మాటిచ్చారు. నా సీమంతం నా భర్త కళ్ల ముందే నిశ్చితార్థానికన్నా కొన్ని రోజుల ముందే జరగబోతుంది. నువ్వు నాకు దూరం చేయాలనుకున్న నా సంతోషం ఇప్పుడు నాకు పూర్తిగా దక్కబోతుంది. నాలో కలిగించాలనుకున్న బాధ కూడా మెల్లగా మాయమైపోతుంది. ఎందుకంటే తర్వాత జరగాల్సిన నిశ్చితార్థం ఎలాగూ జరగదు. జరగనివ్వను. నిశ్చితార్థం జరగదు కాబట్టి వైశాఖి బావతో పెళ్లి కూడా జరగదు. బావని తీసుకువెళ్లాలనే నీ ప్రయత్నం కూడా ఫలించదు. సూర్య నావాడు. ఈ జన్మకి నేనే అతని భార్యని. నీలాంటి వాళ్ళు ఎంతమంది కుట్రలు పన్నినా మా బంధాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఇప్పట్నుంచి అన్నీ నాకు అనుకూలంగానే జరుగుతాయి. గడియారంలో ముళ్ళుతో పాటు నీ కళ్ళు కూడా గిరిగిరా తిప్పుతూ కూర్చోవడం తప్ప నువ్వేమీ చేయలేవు.
చీకటిగా ఉన్న బావిలో నీటి ఉపరితలాన్ని ఎవ్వరూ చూడలేరు. లోతుగా ఉండే మనసులోని ఆలోచనల్ని ఎవ్వరూ పసిగట్టలేరు. మన కోరికలు న్యాయమైనవైతే ఈ సృష్టి ఎప్పటికీ వాటికి అనుకూలంగానే ఉంటుంది. నువ్వు ఓటమిని తట్టుకోలేవు సునందా. అందుకే వెళ్ళిపో. ఇకపై నా సంతోషాన్ని మాత్రమే చూస్తావు. ఎందుకంటే గెలుపు నాదే.